కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిగాయి. జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ 4 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారం అపహరించారు. 4 జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఆ జ్యువెలరీ షాప్ కి ఆ 4 దుండగులు ఏ విధంగా వచ్చారు, ఈ ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ ఆ 4 సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ కాల్పుల కలకలం మాత్రం కరీంనగర్ పట్టణంలో ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఒక జ్యువెలరీ షాప్ మీద దుండగులు కాల్పులు జరపడం, అంటే దుండగులు కాల్పులు జరపడమే కాదు, బంగారాన్ని కూడా ఎత్తుకపోయిందని చెప్తా ఉన్నారు. కానీ అది ఎంత పోయింది ఏందనేది మాత్రం వాళ్ళు వివరించి చెప్తే తప్ప మనకు తెలిసే అవకాశం అయితే లేదు. అంటే క్యాజువల్ గా వీళ్ళు 4-5 2 వీలర్స్ మీద వచ్చినట్టుగా తెలుస్తోంది. 4-5 వచ్చిన తర్వాత లోపల వాళ్ళతో అంటే మేము ఒక ఆర్నమెంట్ కొనాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు వీళ్ళ తోపులాట మధ్యలో ఫైరింగ్ జరిగింది. ఈ ఫైరింగ్ చేసిన నేపథ్యంలో అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ భయపడి బయటకు రావడం జరిగింది. అంటే ఉరికొచ్చినప్పుడు కూడా మనకు స్పష్టంగా చూడొచ్చు విజువల్ ద్వారా. వాళ్ళ సంబంధించినటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా కింద రక్తం కారుతూ అంతా కూడా కింద పడిపోయింది. అంటే వీళ్ళు చేసినటువంటి ఫైరింగ్ నేపథ్యంలో అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది ఒక వీఐపీ సంబంధించిన ఏరియా, పక్కన కోర్టు ఉంటుంది, మరోవైపు చూసుకుంటే కూడా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. కానీ ఇలాంటి సంఘటన ఇది కరీంనగర్ పట్టణం నడిబొడ్డున జరగడం మాత్రం సంచలనంగా భావించవచ్చు ప్రత్యూష. అంటే ఇంతవరకు కరీంనగర్ టౌన్ లో ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ ప్రస్తుతం చూడొచ్చు మనకు దీనికి సంబంధించినటువంటి పీఎంజే జ్యువెలరీ సంబంధించిన సిపి కొద్దిసేపటికైతే సిపి కూడా వచ్చినటువంటి నేపథ్యం ప్రస్తుతం లోపల పరిశీలిస్తున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఏందనే మాత్రం వాళ్ళు చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే లోపల ఏం జరిగిందనే దాని మీద మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. లోనికి సిపి వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే అదే ఈ రోజు ఉదయం అంటే వీళ్ళంతా కూడా 2 వీలర్స్ మీద వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రత్యూష. వచ్చిన తర్వాత అంటే జ్యువెలరీ కావాలని అడిగినట్టు తెలుస్తుంది. జ్యువెలరీ అడిగిన తర్వాత వాళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో వారు ఒకేసారి అటాక్ చేయడం, వీళ్ళు ప్రతిఘటించిన నేపథ్యంలో ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఫైరింగ్ జరిగిన నేపథ్యంలో 4కి గాయాలయ్యాయి. ఒకటి పరిస్థితి అయితే సీరియస్ గా ఉందని తెలుస్తోంది. అంటే 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే పంపించారు. ఇది కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే ఈ విధంగా జరగడం మాత్రం ఒక సంచలనంగా చెప్పొచ్చు. అంటే శివారు ప్రాంతము అదేదో కాదు, కరీంనగర్ నడిబొడ్డున పక్కన కోర్టు ఉంటుంది, పక్కన ఎప్పుడు కూడా 24/7 పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరగడం మాత్రం కరీంనగర్ టౌన్ లో పెద్ద సంచలనంగా భావించవచ్చు ప్రత్యూష. మనం విజువల్ ద్వారా చూడొచ్చు ఆ జ్యువెలరీ షాప్ లోపలికి అంటే సిపి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాలంటే మాత్రం వాళ్ళు దానికి సంబంధించి ఏం జరిగిందనే దాని మీద వాళ్ళు చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అంటే 4 వచ్చారని కొంతమంది చెప్తున్నారు, 5 వచ్చారని కొంతమంది చెప్తున్నారు. యాక్చువల్గా ఎంతమంది వచ్చారనేది మాత్రం మనకు స్పష్టంగా అయితే తెలిసే అవకాశం అయితే ప్రస్తుతం అయితే లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇది ఒక మెయిన్ సెంటర్లో ఇలాంటి సంఘటన జరగడం, ఈ ముఖ్యంగా వీళ్ళంతా కూడా 4-5 వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళంతా మాస్కులు వేసుకొని వచ్చారని కొంతమంది చెప్తున్నారు. లేదు క్యాజువల్గా ఒక కొనడానికి వచ్చినటువంటి వాళ్ళలాగా వచ్చారని మరికొంతమంది చెప్తున్నారు. అంటే మొత్తం మీద అయితే చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా ఇది ఒక మెయిన్ సెంటర్ ప్రత్యూష. ఈ మెయిన్ సెంటర్ సంబంధించి చూసుకుంటే ఇదంతా కూడా 24/7 పెద్దగా అంటే విఐపి సెంటర్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి ప్రదేశంలో ఈ సంఘటన జరగడం మాత్రం ఒక సంచలనంగా మనం భావించవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బృందాలు వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లారనే దాని మీద కూడా ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా గాలిస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకునేందుకు పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బృందాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా
ముఖ్యంగా దీనికి సంబంధించి మనకు పూర్తిగా తెలవాలంటే మాత్రం తప్పకుండా సీసీ ఫుటేజ్ ద్వారానే తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే సీసీ ఫుటేజ్ని కూడా ప్రతి చోట కూడా సీసీ ఫుటేజ్ని పర్యవేక్షిస్తాను. అంటే వీళ్ళంతా కూడా ముసుగులు వేసుకొని వచ్చి బండ్ల మీద వచ్చి సడన్గా లోపలికి వచ్చి మేము ఆర్నమెంట్స్ కావాలని చెప్పి ఉన్నటువంటి ఎంప్లాయీస్తో వాగ్వివాదం పోవడమే కాదు, వాళ్ళందరూ కలిసి అటాక్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఏం చేయాలో దిక్కులు పరిస్థితి. వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇలాంటి అటాక్ జరగడం కొత్త, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియని నేపథ్యంలో వీళ్ళు ఘర్షణ పడి అంటే ఒకరికొకరు తోపులాట జరిగిన నేపథ్యంలో వాళ్ళ నుంచి కానప్పుడు ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఫైరింగ్ లో తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా అని కూడా చెప్తా ఉన్నారు. కానీ పూర్తి సమాచారం మాత్రం మనకు పోలీసు ద్వారా చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఇది కరీంనగర్ పట్టణంలో ఒక సంచలనంగా భావించవచ్చు. విఐపి సెంటర్లో ఇలాంటివి జరగడం, ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా చాలా మంది కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. కరీంనగర్ టౌన్ లో ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారి. ఈ సంఘటన జరగడం మొదటిసారి అయితే అందులో కరీంనగర్ నడిబొడ్డున జరగడం చూడొచ్చు మనం. మొబైల్ ఫోరెన్సిక్స్ వ్యాన్ కూడా వచ్చింది. అంటే ఫోరెన్సిక్స్ సంబంధించి అంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. ఇప్పటికే బృందాలుగా విడిపోయి వాళ్ళని పట్టుకునేందుకు మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున 3-4 బృందాలను కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఎక్కడున్నా కానీ పట్టుకునేందుకు పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షం మనకు కనిపిస్తోంది. కరీంనగర్ అంటే వాళ్ళు ఇదే పిఎంజే జ్యువెలర్స్ నుంచి ఈ విధంగా వచ్చిన అని చెప్తా ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ విధంగా మనం చూస్తున్న విజువల్ ద్వారా అంటే ఇటు పరారైనట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అది ఇటు వెళ్ళారా అటు వెళ్ళారా అనే దాని మీద అయితే మనకు స్పష్టంగా తెలియదు. ఇంకోటి వాళ్ళు వచ్చినప్పుడు చూడొచ్చు మనం విజువల్ ద్వారా దీనికి సంబంధించి ఈ కాలువ ఉంది కదా, దీంట్లోనే అంటే వాళ్ళు భయాందోళనకు గురై వచ్చి ఇక్కడ కూడా పడిపోయారని చెప్తా ఉన్నారు. మరి అంటే ఈ పూర్తి సమాచారం అయితే మనకైతే స్థానికంగా కూడా ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం మరికొద్ది సేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ పిఎంజీ జ్యువెలర్స్లో సిపి అయితే పరిశీలిస్తున్న ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండండి సార్. యాక్చువల్ ఎన్ని గంటల జరిగింది, ఎట్లా జరిగింది సార్? అది అందాదా 1 hour కింద జరిగినట్టు. అంటే ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అందాదా? అప్రాక్సిమేట్ 5 members అంట. అంటే ఎట్లా వెహికల్స్ మీద వచ్చారా? ఎట్లా బైక్ మేము ఇప్పుడే వచ్చినాము, మాకు తెలియదు. మీ లోకల్ అండి? అసలు ఏం జరిగిందండి? నేను కూడా కొంచెం లేట్గానే వచ్చానండి. 11:15 ఆ టైంలో ఫైరింగ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోతారు వాళ్ళు. లోపలికి వెళ్ళి గోల్డ్ చూపెట్టమని అన్నారట. గోల్డ్ చూపెట్టాను. అంత లోపలే వాళ్ళు చూపిస్తాను ఫైరింగ్ స్టార్ట్ చేసారు. ఏమైనా ఉంటాయి మొత్తం ఇచ్చేయండి అని ఫైరింగ్ చేసారు. వాళ్ళు అబ్జెక్షన్ చేసిన తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సందులోకి వెళ్ళిపోయారు స్ట్రైట్ గా. కొన్ని బుల్లెట్ పడిపోయినాయి అక్కడ. అది మాత్రం చూసినాను నేను, కింద పడితే పోలీసులు తీసుకున్నారు. అంటే మరోవైపు అయితే ప్రత్యూష ఏదేమైనా కానీ మొత్తం మీద ఇది కరీంనగర్ పట్టణంలో సంచలనంగా భావించవచ్చు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్ ద్వారా ఇటే వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళిపోయారని వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ పిఎంజే జ్యువెలర్స్ సంబంధించి ఉద్యోగస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అందులో ఉన్న ఒక్కరిద్దరు కూడా మాట్లాడడానికి వాళ్ళు రావట్లేదు, భయపడతా ఉన్నారు. కొంతమంది భయానికి బాత్రూమ్లలో కూడా దాచుకున్నారని చెప్తా ఉన్నారు. అంటే ప్రస్తుతానికైతే మనకు దీనికి సంబంధించి చూసుకుంటే పక్కన మనకు బ్యాంకర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ కూడా వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. మీరు ఏమైనా చూసిందా అంటే పొద్దున అసలు ఏం జరిగింది మీకు? మొత్తం మీద అయితే దీనికి సంబంధించి చూస్తుంటే మాత్రం ప్రత్యూష ఇది కరీంనగర్కు సంబంధించి పట్టణంలో మొదటిసారి జరగడం. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ప్రస్తుతానికి పోలీస్ అయితే పెద్ద ఎత్తున వచ్చారు, పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ పిఎంజీ జ్యువెలర్స్కు సంబంధించి దుండగులను పట్టుకునేందుకు మాత్రం ప్రత్యేక బృందాలు మాత్రం పోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ కరీంనగర్ టౌన్ మళ్ళీ అందులో నడి బొడ్డున ఉంటుంది పిఎంజే జ్యువెలర్స్. పక్కన అంతా విఐపి సెంటర్ ఇది. ఇలాంటి చోట ఇలాంటి సంఘటన జరగడం ప్రజల్లో మాత్రం ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ పిఎంజే జ్యువెలర్స్లో వచ్చినటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ అటాక్ చేసి ఆ తర్వాత బుల్లెట్లు కూడా అక్కడోటి పడ్డ నేపథ్యంలో కూడా ఈ పోలీసు వాటినన్నిటి కూడా రికవరీ చేశారు. అంటే యాక్చువల్గా ఎంతమంది వచ్చారు, ఎంత ఫైరింగ్ జరిగింది, ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, ఎంతమందికి
వాళ్ళు ఏ విధంగా వచ్చారనే దాని మీద కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున అంటే పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సిపి మాత్రం ప్రస్తుతం పిఎంజీ జ్యువెలర్స్లో పర్యవేక్షిస్తున్నారు. ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వచ్చిండు. మరికొద్దిసేపట్లో పూర్తి సమాచారం అందే అవకాశం అయితే మనకు ఉందని చెప్పొచ్చు. ప్రత్యూష, వేణు చెప్పండి, అయితే అది విఐపి ప్లేస్ అన్నారు, అంటే అక్కడ కేంద్ర హోం సహాయక మంత్రి హోమ్ కూడా అక్కడ దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇటువంటి ఘటనలు జరగడం కూడా పోలీసుల విచారణ ఏ విధంగా జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఇక్కడే ఉంటుంది ఇల్లు. మళ్ళీ పక్కన కోర్టు ఉంటుంది, పక్కన కోర్టు, విఐపి సెంటరు. ఇక్కడ అంతా కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున 24 గంటలు తిరుగుతూ ఉంటారు. ఇదంతా విఐపి సెంటరు. మరోవైపు దీనికి సంబంధించి చూసుకుంటే కూడా మనకు ఈ స్థానికంగా కూడా పబ్లిక్ ఉన్నారు. అంటే ఇట్లాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. కానీ మరి ఇలాంటి సంఘటన నేపథ్యంలో కూడా స్థానికంగా కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక్కడ హైకు అంటే కోర్టు ఉంటుంది, మన న్యాయవాదులు ఇక్కడే ఉంటారు. ఈ పక్కనే ఉన్నటువంటి ఇటు హోం సహాయ మంత్రి ఉంటాడు, విఐపి సెంటరు, నడిబొడ్డున కరీంనగర్ టౌను. ఇలాంటి సంఘటన మాత్రం జరిగిన నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరగడం అంటే ప్రజల్లో మాత్రం పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురి. ఎందుకంటే తుపాకులు పట్టుకొని వచ్చే అంత సీన్ కరీంనగర్ టౌన్లో లేదు. మరి అట్లాంటిది వాళ్ళు అంత ధైర్యం చేశారంటే వాళ్ళు ఎవరు? పక్క రాష్ట్రాల నుంచి వచ్చారా, మరి ఇక్కడ ఎవరు ఏందనే దాని మీద కూడా మొత్తం మీద అయితే అంటే దాన్ని పరిశీలిస్తున్న నేపథ్యం మీద మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్థానికంగా ఒకరున్నారు, వారితో మాట్లాడుతూ ఏమైంది సార్ అసలు యాక్చువల్గా నేను జ్యోతినగర్ వాసిని. నేను చికెన్ తెద్దామని గలీలోకి వెళ్ళి పోతున్నాను. ఇన్సిడెంట్ అయింది, ఫైర్ అయింది అని చెప్పడం జరిగింది పిఎంజే జ్యువెలరీ షాప్లో. ఆగి చూడడం జరిగింది. అప్పటి వరకు పోలీసు వారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, 2 టౌన్ సిఐ గారు వచ్చారు, పోలీసు వారు వచ్చారు, 108 వెహికల్స్ కూడా వచ్చాది. ఏమైంది అమ్మ అని అంటే అక్కడ ఒక బాబు ఉండే, ఒక అమ్మ ఉండే. ఆ అమ్మ పోయి బాత్రూంలో జాకుంటే ఆమెను కూడా తీసుకొచ్చి కొట్టడం జరిగింది అని చెప్పేదమ్మ. ఏమైంది అమ్మ అని అంటే మొత్తం దొంగతనం జరిగిందని అంటే అది ఎంత పోయింది ఏం తెలియదు కానీ ఒక గొలుసు చైన్, గోల్డ్ చైన్ కావాలని అని రావడం జరిగింది. గోల్డ్ చైన్ తీసుకొని చూపించే వరకు అది కాదు ఇది అని చెప్పి మళ్ళీ తీసి చూపించేసరికి అప్పటికే వాళ్ళు వెపన్లు తెచ్చుకున్నారు. వెపన్లతో ఫైర్ చేయడం జరిగింది. ఒక ఆయనకు బాగా ఇంజూర్ అయ్యి బ్లడ్ కూడా బాగానే బ్లీడింగ్ అయ్యాడట. నేను లోపలికి వెళ్ళి అప్పటి వరకు పోలీసు వారు ఉన్నారు, నేను కూడా ఉన్నా. పోలీసు వారు వచ్చిన టైంలో నేను కూడా ఉన్నా. పోలీసు వారు లోపలికి నియర్ బై ఏంటంటే కోర్టు గల్లి అండి ఇది, జ్యోతినగర్ పీస్ఫుల్ ఏరియా. గత 45 సంవత్సరాలకి నేను బిజినెస్ చేస్తున్నాను ఇక్కడనే, మాది షాపు. నేను చికెన్ కానీ పోతుంటే సుమారు 10:45 11 నిమిషాలకు అయిందండి. 6 పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది అంటే మొత్తం మీద అయితే 6 మెంబర్స్ బైకుల మీద వచ్చి ఈ విధంగా అటాక్ చేశారని మాత్రం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ 6 మెంబర్స్ ఒకేసారి తమకు ఈ షాప్లోకి వచ్చి తమకు ఒక ఆర్నమెంట్ కావాలని చెప్పి అలా ఉన్నటువంటి వాళ్ళను అడిగినట్టుగా తెలుస్తుంది. అంటే స్థానికుడు చెప్తున్న ప్రకారం అయితే అడిగిన తర్వాత వాళ్ళ మీద అటాక్ చేయడం, అటాక్ చేసిన తర్వాత పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో భాగంగా వీళ్ళు ఫైరింగ్ అంటే వీళ్ళు బాగా ప్రతిఘటించినట్టుగా తెలుస్తుంది. అంటే షాపింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిఘటించిన నేపథ్యంలోనే ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఫైరింగ్ జరిగినటువంటి పరిస్థితిలో తీవ్ర గాయాలైన వాళ్ళని అయితే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికైతే లోపల సిపి దాని మీద పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దుండగులను పట్టుకోవడం కోసం కూడా ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అడుగడుగున సీసీ కెమెరాల నిఘా ఉంది కాబట్టి ఏ క్షణాన్నైనా కూడా మనకు ప్రత్యక్షంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తం మీద అయితే పిఎంజే జ్యువెలర్స్ లో జరిగినటువంటి సంఘటన మాత్రం కరీంనగర్ టౌన్ లో ఒక సంచలనంగా చెప్పొచ్చు. ప్రత్యూష, అంటే కరీంనగర్ టౌన్ లో ఇట్లాంటి సంఘటన ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతకు గురవడం. ఒకటి విఐపి సెంటర్, మరోవైపు ఇది కరీంనగర్ నడిబోర్డు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ప్రస్తుతం మన విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. లోపల దానికి సంబంధించిన ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏందనే దాన్ని కూడా మన విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రత్యూష, మొత్తం మీద అయితే మనకు దీని మీద ఎంత ఆర్నమెంట్స్ పోయింది, ఏమైంది అదంతా తెలియాలంటే మాత్రం పూర్తి సమాచారం రావాలంటే పోలీస్ వర్షన్ అయితే రావాల్సి ఉంది. అంటే మరి కొద్దిసేపట్లో మనకు పూర్తి సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కరీంనగర్ టౌన్ విషయంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ సంఘటన నేపథ్యంలో మాత్రం ఈ కరీంనగర్కు సంబంధించి పట్టణ ప్రజలు మొదటిసారి ఇలాంటి సంఘటన జరగడం, అందులో ఫైరింగ్ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ మరికొద్దిసేపట్లో దీని మీద పూర్తి సమాచారం అందే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రత్యూష, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.